సోదరుడు కిరణ్ గారికి అలాగే కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు సూరజ్ మండల్ గారికి అలాగే ప్రొఫెసర్ అలాగే సోదరుడు కార్పొరేషన్ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే మాజీ విప్ అయినటువంటి అనిల్ గారికి అలాగే రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ చిరంజీవి గారికి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ, ఎందుకంటే ఈ ఆఖరి సమయంలో అందరి పేర్లు ఎప్పుడు కూడా మంచిది కాదు, అంత ప్రయోజనం కూడా ఉందని ఇప్పటిదాకా మీరందరూ కూడా పోరాటం చేస్తామని చెప్పి అవునా? పోరాటం ఎవరితో? ఈ శత్రువు ఎవరు? ఈ శత్రువు ఎవరు? పోరాటం చేయాలంటే నీ శత్రువు ఎవరో తెలవాలి కదా. మనం ఒక పోరాటం చేయాలంటే శత్రువు ఎక్కడున్నాడో ఫస్ట్ వాళ్ళని ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మరి ఈ ఈడబ్ల్యూఎస్ కోటా అనేటువంటి పోరాటం ఏదైతే ఉందో ఇక్కడ శత్రువు ఎవడు అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తే మీకు ఒక లెక్క వస్తుంది. దాంట్లో ఈడబ్ల్యూఎస్ కోటా 103rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా మన దగ్గర తీసుకొచ్చారు. 10% రిజర్వేషన్, 10% రిజర్వేషన్ అప్ టు 10% అని చెప్పారు. నాట్ 10%, అప్ టు 10% ఈడబ్ల్యూఎస్ కోటా ద్వారా రిజర్వేషన్ ఇవ్వచ్చు అనేటువంటి మాట భారత పార్లమెంట్ చెప్పింది. మరి తెలంగాణ రాష్ట్రంలో అప్పర్ కాస్ట్ జనాభా ఎంత? కొన్ని లెక్కల ప్రకారం 6.98%. 6.98% అనేది ఒక లెక్క. అంత మించి కూడా ఉన్నారు. మరి 6.98% ఉన్నటువంటి జనాభాకు 10% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేస్తుంది. 62% ఉన్నటువంటి బీసీలకు జస్ట్ 27% ఎంత ఇంప్లిమెంట్ చేస్తుంది. మరి ఈ వ్యవహారాన్ని తీసుకొచ్చిన శత్రువు ఎవరు? ఈడబ్ల్యూఎస్ కోటాను ఈ దేశంలో చట్టం చేసి తీసుకొచ్చింది నరేంద్ర మోడీ గారు. నరేంద్ర మోడీ గారు ఈడబ్ల్యూఎస్ కోటా తీసుకొచ్చిండు. తెలంగాణ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేసినటువంటి మరో మహానీయుడు కేసీఆర్. ఈ కోటానే దుర్మార్గం. ఈ కోటానే దుర్మార్గం. కేవలం తక్కువ జనాభా ఉన్నటువంటి వాళ్ళకు ఎక్కువ. ఇక్కడ మనం గమనించాల్సిన మన శత్రువు ఇప్పుడు ఎవరో దొరుకుతారు. మీరు చూడండి, అందులో శత్రువు బయటకు వెళ్తారు. ఇప్పుడు చూడండి, కేసీఆర్ గారు ఇంప్లిమెంటేషన్. కేసీఆర్ గారు సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం అప్పర్ కాస్ట్ జనాభా ఎంత అని చెప్పిందంటే 6.98% అని చెప్పింది. మరి 6.98% మొత్తం అప్పర్ కాస్ట్ అంతా అంతే ఉంటే 10% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేసింది. ఎందుకంటే వాళ్ళ వర్గాలకు లాభం చేయడం కోసం చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కులగణన చేసింది. చేసినట్టు చెప్తుంది, చేసింది అనుకున్నాం. అయితే ఎందుకు చేస్తుందంటే వీళ్ళు ఎంతమంది ఉన్నారో లెక్క పెట్టి వాళ్ళ సంపద పంచాలనుకుంటున్నాం అనే మాట చెప్తా ఉన్నాం. మరి ఓసీలను ఎంతమంది ఉన్నారో లెక్క పెట్టకుండానే 10% ఈడబ్ల్యూఎస్ సంపద వాళ్ళకి కనిపించింది. ఈసీల దగ్గరకు వచ్చేసరికి మాత్రం వీళ్ళని లెక్క పెట్టాలని చెప్పి చెప్తా ఉన్నాం. నిన్న మొన్న జరిగినటువంటి కులగణన తీసుకోండి. ఇప్పుడే సోదరుడు అనిల్ అన్న చెప్తా చాలా అద్భుతమైన సర్వే జరిగింది. 2011లో క్యాస్ట్ సెన్సస్ జరిగింది. క్యాస్ట్ సెన్సస్ కాదు, కానీ సెన్సస్ జరిగింది. 2011లో యూపీఏ ప్రభుత్వం సెన్సస్ చేసింది. అప్పుడు తెలంగాణ ప్రాంతంలో ఎంతమంది ముస్లింలు ఉన్నారని చెప్పిందంటే ఆ సర్వే ప్రకారం ముస్లిమ్స్
44,61,566 మంది ముస్లింస్ ఉన్నారు. ఒకసారి మీరైతే మీరు రాసుకోండి, ఇక్కడ చాలా మున్సిపాలి 44,61,566 మంది ముస్లింస్ తెలంగాణ ప్రాంతంలో ఉన్నారని 2011లో భారత ప్రభుత్వం సెన్సస్ లో చెప్పింది. ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి మహాగొప్ప ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, అదే ప్రభుత్వం ఇప్పుడు ఎంతమంది ముస్లింలు ఉన్నారంటే 44,57,012 మంది ఉన్నారని చెప్పింది. ఈ మధ్యలో కేసీఆర్ సర్వే కూడా ఈ మధ్య 44,57,012 మంది ఉన్నారని చెప్పింది. 2011 నుంచి 2024 వరకు తెలంగాణ రాష్ట్రంలో చనిపోయిన ముస్లింలు 4,04,554 మంది. ముస్లిం ఇళ్లలో ఒక్కరు కొత్తగా ఉంటలే, ముస్లింల ఇళ్లలో ఒక్కరు కూడా ఉంటలే. కానీ 16 లక్షల మంది ఉన్నటువంటి అప్పర్ క్యాస్ట్ వాళ్ళు ఈ 10 ఏళ్లలో 16 లక్షల మంది ఉన్నారు. 16 లక్షల మందికి జన్మనిచ్చిన వాళ్ళు ముస్లిం లీగాలు ఒక్కరు ఉంటలే. ఈ సర్వే ద్వారా బయటపడ్డ లెక్క. ఒకసారి సపోర్ట్ కొట్టి ఎంత అద్భుతమైన సర్వే, ఎంత అద్భుతమైన సర్వే. మరి ఎందుకు జరిగింది ఇదంతా? మీకు తెలిసిన ముస్లిం ఎవరైనా చిన్న పుట్టిగా ఉన్నారా వయసు? మరి ఎటువైరు ఇక్కడ కీలకమైన పాయింట్, మన శత్రువుని తీయాలి కదా, మన శత్రువు ఎవరనేది తీయాలి కదా. ఇప్పుడు తీసుకున్నాం. మరి మళ్ళా అప్పర్ కాస్ట్ వాళ్ళకి ఈ 14 ఏళ్లలో 15 లక్షల మంది పుట్టిరు, 44 లక్షల మంది ఉన్నటువంటి ముస్లింలకు కొత్తగా ఉండకపోగా ఉన్నోళ్ళ దాంట్లో చేరి 5,000 మంది చనిపోయారు. ఈ ఈడబ్ల్యూఎస్ కోటా ఉంది చూసిరా, తెలంగాణ రాష్ట్రంలో 6.98% మంది ఓసీలు ఉన్నారని కేసీఆర్ చెప్పింది. మరి 6.98% వారికి 10% రిజర్వేషన్ ఎట్లా అమలు చేస్తామని చెప్పి మనం క్వశ్చన్ చేస్తున్నాం కదా. అచ్చా మాది 6.98 అంటున్నా, ఇది 15 చేస్తాం అని ఈ దాని ద్వారా 15 చేసి ఇప్పుడు సమగ్ర కుటుంబ సర్వేగా శత్రువు ఎవరిగా, ఎవరు శత్రువు? వైజాం. అదో ఆ శత్రువు మీద మనం పోరాటం. శత్రువు ఎవరో దొరికింది కదా, శత్రువు ఎక్కడో దొరికిపోయింది కదా, శత్రువు ఎక్కడ ఉన్నదో దొరికిపోయింది కాబట్టి ఆ శత్రువు మీద పోరాటం. 42% రిజర్వేషన్ బీసీలకు ఇవ్వాలనేది రాహుల్ గాంధీ గారి ఆలోచన, మంచి ఆలోచన. 42% రిజర్వేషన్ ఇవ్వాలి అంటే లోకల్ బాడీస్ విద్యా ఉద్యోగాలలో ఇవ్వాలంటే మనం ఇక్కడ అసెంబ్లీలో తీర్మానం చేస్తాం, చట్టం చేస్తాం, కేంద్రానికి పంపుతాం. కేంద్రం కూడా ఈ 42% రిజర్వేషన్ కు అంగీకరిస్తూ చట్టం చేయడం, దాన్ని 9th షెడ్యూల్లో పెట్టడం, తద్వారా మనకు ఆ రిజర్వేషన్ కావాలి. ఇది ప్రాసెస్. భారతీయ జనతా పార్టీ ఏమంటున్నారు, మేము దాన్ని చట్టాలు కానీ అడ్డుకుంటామని చెప్తారు. ఇంకో ఆయన ఏమంటా ఉన్నాడు, మేము కోర్టుకు పోతామంటాం. కానీ కాంగ్రెస్ పార్టీ విధానం ఏంటి? బీసీలకు సమాన వాటా హక్కులు పంచాలి, వాళ్ళ పదవులు పంచాలనుకుంటున్నామని చెప్తా ఉన్నారు కదా. ఇప్పుడు 4 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయింది. ఆ 4 వీట్లలో 50% 60% ఉన్నటువంటి బీసీలకు 2 ఎమ్మెల్సీ ఇయ్యాక నరేంద్ర మోడీ కూడా అడ్డుకోలేదు. నరేంద్ర మోడీ గారు అడ్డుకోవడానికి ఛాన్స్ లేదు. రెండు వాళ్ళ ఓటా ప్రకారం మేము సామాజిక న్యాయం కాంగ్రెస్ పార్టీ విధానం కాబట్టి 2 ఎమ్మెల్సీలు కాంగ్రెస్ ఇస్తున్నాము, కాంగ్రెస్ లో బీసీలకు ఇస్తున్నాం అని అంటే ఎవరు అడ్డుకుంటారా? నీ దగ్గర ఉన్న దానికేమో ఇయ్యవు,
ఒంటె పెదవులకు నక్కాశ పడ్డట్టుగా అక్కడ కోర్టుల కేసుల ద్వారా చట్టాల ద్వారా ఆగిపోయేటువంటి 42% రిజర్వేషన్ వీళ్ళు తెచ్చిస్తారు. నేను ఒకటి చెప్తా ఉన్నా, వాళ్ళు అడ్డుకునే వాళ్ళు చెప్పకు, ఆమరణ నిరాహార దీక్ష చేయి బీసీల కోసం. రేవంత్ రెడ్డి గారు ఆమరణ నిరాహార దీక్ష జంతర్ మంతర్ కాడ చేస్తారా? రేవంత్ రెడ్డి గారు పాదయాత్ర చేసేటప్పుడు మాట నేను పెద్దగొల్ల రైతా అన్నాడు, నేను పెద్దగొల్ల రైతా అని చెప్పిండు. ఇప్పుడు మన దాంట్లో గొల్లాయరా, నేను పెద్దరెడ్డి రైతా అని చెప్పి కూర్చున్నాను. నువ్వెట్లా నువ్వు అంతా అలా కదా, నువ్వెవడు కావడానికి అంటే ఇడికేడు మంది లేనటువంటి వాళ్ళు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మెజార్టీ ప్రజల ప్రయోజనాలను ఆంక్షిస్తారని మనం అనుకోవచ్చా? విషయాన్ని 1000 సార్లు అవడంవలసిన అద్భుతం కాదు. మరి 70-80 సంవత్సరాల నుంచి వీళ్ళే ఎలా పరిపాలిస్తుంది? వీళ్ళే పరిపాలించినా మన హక్కులు నెరవేర్చలేకపోయారు, మనకు అధికారాలు ఇవ్వలేకపోయినారు, మనకు ఉద్యోగాలు ఇవ్వలేకపోయినారు. అన్నం అడిగిందా లేదా చూడాలంటే ఒక మెత్తు పట్టాలని చూస్తారు, కానీ వీళ్ళు మొత్తం గుండెంత పిసికి చూసి ఇప్పటికీ అయినా బీసీలో అన్నం ఉడకలే, ఇంకా అయినా బీసీలో అన్నం ఉడకలే. అందుకే ఇక చాలు అయ్యా, మీ భవిష్యత్తు మీరు తీసుకొని పక్క జరుగుతుంది, మిగిలిందంతా బీసీలదే, ఇది మా రాజ్యం అని వల్ల నుండి చెప్తాము. ఇక రెండో అంశం తీసుకుందాం. ఓబీసీలకు సంబంధించి పెద్ద గౌరవనీయులు చిరంజీవి గారు అద్భుతమైన పుస్తకం రాసినప్పుడు చూడండి. మహిళా దినోత్సవం కాబట్టి మహిళల గురించి కూడా 2 విషయాలు మాట్లాడుతున్నారు. 1952 నుంచి 2024 వరకు అసెంబ్లీలో అడుగుపెట్టిన బీసీ మహిళల సంఖ్య 8 మంది. 8 మందిలో 4 సార్లు రావాలన్నట్టున్నారు. కొండా సురేఖ గారు 4 సార్లు ఉన్నట్టున్నారు. మొత్తం అందులో అడుగుపెట్టిన మన ఆడబిడ్డలు 5. అప్పర్ క్యాస్ట్ వాళ్ళు రెట్లు 58 మంది మహిళలు అనుకున్నారు. ఎంత జనాభా వాళ్ళది? ఇక్కడ జనాభా లేదు. మరి జనాభా తక్కువ ఉన్నటువంటి వాళ్ళు మీరు చూడండి, పోయినసారి మనం అసెంబ్లీలో చూస్తే వాళ్ళ పేర్లు కూడా సునీత లక్ష్మారెడ్డి, సవితా ఇంద్రారెడ్డి, సునీత మహేందర్ రెడ్డి, ఉమా మాధవ్ రెడ్డి, ఇట్లా. మరి మన చెల్లెలు ఎప్పుడు రావాలట్లా? మన మహిళలు ఎప్పుడు రావాలా? మన మహిళలు శాత కాదా? ఇప్పుడు మహిళా బిల్లు 33% రిజర్వేషన్ వచ్చింది కదా, మరి జనరల్ స్థానాలలో నిలబడాలి కదా. మరి మన మహిళలు నిలబడాలంటే మనం రాజకీయం నేర్చుకోవాలి, రాజకీయం చేయాలి. వాళ్ళు చెప్తా ఉంటారు డైలాగ్, చాలా పెద్ద చెప్తుంటారు. ఏదో వర్గాలను ఆడుకుంటారు, నిన్నే ఆడుకునే దిక్కులేడు ఎవరు, నువ్వు మమ్మల్ని ఆడుకునేది. బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్లాస్ అని చెప్పి 2 రోజులు మనం బ్యాక్వర్డ్ అంటే వెనకబడ్డ తరగతి అని చెప్పి కాదు. బీసీలు అంటే బిగ్ క్లాస్, బీసీలు అంటే బిగ్ క్లాస్. అందులోనే ఉంది కదా షెడ్యూల్ క్యాస్ట్ అని చెప్పారు, కానీ బీసీల క్యాస్ట్ అని చెప్పలేదు, క్లాస్ అని చెప్పారు, తరగతి అని చెప్పారు. మనమంతా ఒకే తరగతి, బీసీలమంతా ఒకే తరగతి. కాబట్టి నేను ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరికి చెప్తా ఉన్నా, గుడ్డెద్దు చేత పడ్డట్టు కాదు, శత్రువు ఎవడో పసిగట్టి శత్రువు మీద యుద్ధం చేయాలి. శత్రువు ఎవడో తెలియకపోతే మన ఈపు మనమే బలపడుతున్నట్టు ఉంటుంది. ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఒకే ఒక్కరి చెప్పిన ఒక్క రెడ్డి కూడా నా కోటేయని చెప్పిన.
ఎందుకంటే మాయ వస్తున్నాయి సరిపోతాయి. ఈ మాట ఒక రెడ్డి నాయకుడు చెప్పారు, మాకు బీసీలో ఓట్లుంటారు, రక్తం చచ్చిపోతే ఈ మాట చెప్పాలంటే. నేను ఈ మాట చెప్పినా, నాకు రెడ్లో ఓట్లొద్దని చెప్తే అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉండే ఆమె కంప్లైంట్ చేసింది, ఏమని రెడ్లో ఓట్లొద్దంటున్నా మల్లన్న అని చెప్పారంటే నన్ను తీసుకుపోయినా. ఏంది ఇట్లా అన్నమాట అంటే ఓటు వేయమంటే బాధపడాలి కానీ వద్దని బాధపడుతున్నాను అంటే నువ్వు చెప్పిన మాట ఈ కూడా చెప్పాలి కదా చెప్పురి. బీసీల ఓట్లు రెడ్లో వద్దని చెప్పురి. ఈ తెలంగాణ సమాజంలో ఈ వర్గాలను దోపిడీ చేసిన వాడికి మనకు మధ్యలో సరిగ్గా గీత గీయడమే ఈ ఓట్లు మాకు వద్దని చెప్పడం. మన శత్రువుకి మనకు మధ్యలో గీత గీసినము, ఆ గీత అవతల వాడున్నాడు, గీత యువతల మెజార్టీ ప్రజలమైన బిగ్ క్లాస్ బీసీల యువతల వైపు రావాలి. ఇక రా ఆ గీత గీసిన తర్వాతే చెప్తా ఉన్నా, 2028 నాటికి ఈ తెలంగాణ రాష్ట్రానికి బీసీ ముఖ్యమంత్రి మొదటిసారిగా రాబోతా ఉన్న 1931లో కులగణన చేసినప్పుడు నిజాం సర్కారాన్ని మాటలు చెప్తా ఉన్నాం. 31లో చేసిరు, 21లో చేసిరు, 11లో చేసిరు, 1లో చేసిరు. తెలంగాణ రాష్ట్రం అంటే ఈ ప్రాంతంలో రెడ్డి సంఘం వెలవ సంఘం ఎప్పుడు ఏర్పడేది తెలుసా? 1910 ప్రాంతంలో ఏర్పడింది. ఎందుకు ఏర్పడ్డాయి? అప్పుడు చేసిన కులగణంలో వాళ్ళ జనాభా పీడితం మంది తేలిపోయింది. అమ్మ మనం విడిపోయి ఉంటే పరిసరాలు సంఘం పెడదామని సంఘం పెట్టారు. ఆ రోజు మేల్కొన్నారు వాళ్ళ జనాభా మీద. కాబట్టి ఓబీసీ స్టూడెంట్స్ అందరూ కూడా మీ వాయిస్ ని బయటికి తీసుకురండి. మీరు సైలెంట్ గా ఉంటే మీకోసం కొట్లాడే తోడు వారికి బలం కూడా అవసరం. ఇవాళ గతంలో ఎన్నడూ లేనంతగా బీసీ వాదం మీద, బీసీ రాజకీయం మీద చర్చ జరుగుతుందా లేదా? తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ నలుగురు కూర్చున్నా బీసీల మీద చర్చ జరుగుతూ ఉంది. జరిగిన అన్యాయం కళ్ళ ముందు ఉంది. మనము తల ఎత్తుకోవాలి, తెగితే తల వెలిపడాలి, కానీ తల దించినట్టుగా మాత్రం బతకాల్సినటువంటి అవసరం లేదు. ఈ రాష్ట్రం ఉంటే సింహాసనం కాడ, లేకపోతే శ్మశానం కాడ, మధ్యలో ఎక్కడ ఆడడానికి వీలేదు. ఉంటే ఆడ, లేకపోతే ఈడ, మధ్యలో ఏడ ఆడడానికి మీకు జాగానే లేదు. అక్కడ ఉంటావా శ్మశానం కాడ ఉంటావా తెలుసుకో. ఇక తీన్మార్ మల్లన్న తోటి ఇప్పుడు చాలా పెద్ద పరిసరం అయిపోయింది నాయకులకు. బీసీ వాదం అంటుండు, రెడ్ల ఓట్లు వద్దంటుండు, ముఖ్యమంత్రి అంటుండు. ఇవన్నీ నిజపడతలేదుగా నేను ఈ వాదం చెప్పుకుంటే. కాబట్టి తీన్మార్ మల్లన్నను కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని చేసిన. నన్ను కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్ ఎన్నికల్లో గ్రాడ్యుయేట్లంతా కాంగ్రెస్ ను సస్పెండ్ చేసి, ఒక మాట అయితే నిజం, యువతకు స్టూడెంట్స్ అందరికీ చెప్తా ఉన్నా, ప్రతిరోజు ఉదయాన్నే లేచి ఒక అరగంట వ్యాయామం చేయమంటారు కదా మనోళ్ళంతా. ప్రతిరోజు 15 నిమిషాల పాటు పాలిటిక్స్ ఆలోచించండి, రాజకీయాల గురించి ఆలోచించండి, రాజకీయాల గురించి చర్చించండి. మరీ ముఖ్యంగా మహిళలు చెప్తా ఉన్నా, ఎందుకంటే 33% మంది బీసీ మహిళలకు వాటా రావాల్సిందే. మీరు 33% మంది అసెంబ్లీలో కూర్చొని చట్టాలు చేయాల్సిందే. కాబట్టి నేను కూడా చెప్తా ఉన్నా, ఈ విభాగంలో, స్టూడెంట్ విభాగంలో మహిళా విభాగం మరీ వేగంగా ముందుకు తీసుకుపోవాలి. మహిళలు కూడా ఓబీసీ గ్రూప్లలో చేరాల్సిందిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఇంకా 1-2 క్యాస్ట్ సెన్సస్ గురించి చెప్తా.
తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆధార్ కార్డులు 3,85,00,000 ఆధార్ కార్డు ఇచ్చింది. మొత్తం జనాభా ఎంత అంటే 3,70,00,000. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. మనం ఏది గుడ్డిగా నమ్మడానికి వీల్లేదు. తర్కించాలా, చర్చించాలా, అన్వేషణ చేస్తేనే నిజాలు బయటకు వస్తాయి. సో ఇప్పటికే 3 గంటలకు 3:03 అవుతా ఉంది, ఆలస్యం అవుతా ఉంది కాబట్టి ధన్యవాదాలు. అలాగే 2020 తెలంగాణ తెలంగాణలో రాష్ట్ర విభజన ప్రభావం, తెలంగాణ బీసీ లిస్టు నుండి 2016లో 26 బీసీ కులాల తొలగింపు అంశాల ప్రభావం గురించి చెప్పగలను. 2025 తెలంగాణ కులగణంలో రాష్ట్ర విభజన ప్రభావం ఎట్లా ఉందండి? తెలంగాణ రాష్ట్రంలో దీంతోనే కాదు, రాష్ట్ర విభజన వల్ల ఆంధ్ర వాళ్ళంతా అక్కడికి వెళ్ళిపోయినారు అనేటువంటి ఒక చర్చ తీసుకొచ్చింది. ఇంక్లూడింగ్ ఇతర కంట్రీలకు మైగ్రేట్ అయిన వాళ్ళని కలిపితే కూడా ఎక్కువ సరిపోతుంది. రెండోది, తెలంగాణలో బీసీ లిస్ట్ నుండి 2014లో 26 బీసీ కులాలు తీసేసి 26 కులాల జనాభా ఎంత అంటే 30,000. నేను లిస్టు పంపిస్తాను. 30,000 ఉండేది వీళ్ళ జనాభా. 26 కులాల జనాభా 30,000 ఉండేది. వాళ్ళని జాబితా నుంచి తొలగించి 2014. ఇక తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అప్పర్ క్యాస్ట్ పెంచెట్ల చూపించినాయా, 15% ఎట్లా తీసుకుపోయినా అంటే ఒక చర్చ ఏమిటంటే విపరీతంగా మైగ్రేట్ అయి ఇక్కడికి వచ్చినారు, హైదరాబాద్ అప్పర్ క్యాస్ట్ అంతా వచ్చేసినారని చెప్పి నేను ఏఐసిసిలో పెద్ద మనుషులతో జరిగిన డిబేట్ లో చెప్తా ఉంటే దాంట్లో జనాభా పెరగాలని ఎంత తగ్గింది సార్ అని నేను దాంట్లో జనాభా పెరగాలని ఎంత తగ్గింది సార్ అంటే ఈ మాయామచ్చిన గ్రామాలు బంద్ చేసి తెలంగాణ రాష్ట్రంలో 3,50,000 కుటుంబాల సర్వే జరగలేదని చెప్తా ఉన్నారు కదా. ఆ లిస్టు వెబ్సైట్ లో పెట్టు, ఎవరెవరు చేసుకోలేదు. ఈ హాల్లో ఎంతమంది ఉన్నారనేది లెక్క పెడితే తెలుస్తుంది. లేదంటే కుర్చీల కౌంటర్లో మనం నిలవాలి. నువ్వు లెక్క పెట్టకుంటే 16 లక్షల మంది ఉన్నారు ఇంకా అని చెప్పి చెప్తాను. నువ్వు లెక్క పెట్టినప్పుడు 16 లక్షల మంది ఎప్పుడు తెలిసింది ప్రభుత్వానికి? కాబట్టి ఈ సర్వేల ద్వారా ఈడబ్ల్యూఎస్ కోటాను రక్షించుకోవడానికి జరిగిన కుట్ర తప్ప ఇది బీసీలను ఉద్ధరించే సర్వే కాదు. ఇది నా అభిప్రాయం. థ్యాంక్ యూ సో మచ్. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.